హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇవాళ మన ఛానల్లో కోకోనట్ రైస్ చేసి చూపించబోతున్నాను. మన సబ్స్క్రైబర్స్లో ఒకరైన రోజీ రాయుడు గారు కోకోనట్ రైస్ చేసి చూపించమని అడిగారు. సో ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. వీడియో చివరి వరకు చూసేయండి. నేను ఇక్కడ 2 గ్లాసుల రైస్ తీసుకుంటున్నాను. రైస్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసి వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వాటర్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక స్ట్రైనర్ తీసుకుని చిక్కగా పాలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న బాండి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలా సరుకులు వేసి ఫ్రై చేసుకోవాలి. వీటితో పాటు ఒక 2 బిర్యానీ ఆకులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై చేస్తే రైస్ అంత టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా యాడ్ చేసుకుని కొద్దిగా పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పసుపు ఆప్షనల్, కలర్ కోసం మాత్రమే. ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసి 1:2 రేషియోలో 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకుని 1 స్పూన్ గరం మసాలా సరిపడినంత సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో 5 మినిట్స్ లో ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ కదపకుండా ఉంచి తర్వాత తీసి చూస్తే పొడి పొడిగా ఎంతో టేస్టీగా కోకోనట్ రైస్ రెడీ అయిపోతుందండి. దీంట్లోకి బెస్ట్ కాంబినేషన్ చికెన్ కర్రీ మాత్రమే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.